ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ యువతకి యుద్ధం గన్స్తో కాదు, ఎగ్జామ్స్తో. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డీటెయిల్స్ చూద్దాం. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్లో లెవెల్ 7 పోస్ట్ అనమాట. శాలరీ రేంజింగ్ ఫ్రమ్ 44,900 to 1,42,400. చూడండి, వేకెన్సీస్ వచ్చేసరికి 3,700 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ కేటగిరీకి 1537 పోస్ట్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 442 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 946 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 566 అండ్ ఎస్టీ వాళ్ళకి 226 పోస్ట్ ఉన్నాయి. సో టోటల్లీ 3,700 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, క్వాలిఫికేషన్ ఎవరెవరు ఎలిజిబుల్? డిగ్రీ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబులే, ఎనీ డిగ్రీ. ఓకేనా? మీరు బీటెక్ చేసిన, బీఎస్సీ చేసిన, బీసీఏ చేసిన ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. ఏజ్ లిమిట్ చూడండి, 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉందన్నమాట. ఓకేనా? ఒకసారి ఇవి కూడా చూడండి. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, లేట్ అయిపోయాను చూడండి. 17th జూలై నుంచి 10th ఆగస్ట్ లోపు మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ దాకా వద్దు, ఇప్పుడే అప్లై చేసేద్దాం. అప్లికేషన్ ఫీ చూడండి, 650 అనమాట ఫర్ ఓబీసీ అండ్ యూఆర్ కేటగిరీ. ఓకేనా? అలానే 550 ఫీ కూడా ఉంది ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ కూడా 550 పే చేస్తే చాలు. అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి? MHA మీన్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, MHA.gov.in. ఇలా మీరు మొబైల్లో సెర్చ్ చేసి అప్లై చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఒకసారి చూడండి, అప్లికేషన్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది అప్లై చేస్తాగా వదిలేద్దాం ఇంకా అని అనుకుంటారు, కానీ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే Tier 1, Tier 2, Tier 3 3 లెవెల్స్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫస్ట్ లెవెల్ 100 మార్క్స్ జరిగిద్ది, రిటర్న్ టెస్ట్ అనమాట. 5 సబ్జెక్ట్స్ ఉంటాయి: అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఎవ్రీ సెక్షన్ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో 20 ఈచ్ ఉంటుంది. టోటల్లీ 100 క్వశ్చన్స్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఉంది, అది ఇంపార్టెంట్. మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే మటుకి 1/4 పోయిద్ది. ఓకేనా? సో 100 క్వశ్చన్స్ ఉంటాయి. కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువగానే ఉండిద్ది, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ Tier 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ అనమాట, 50 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ Tier 3 ఇంటర్వ్యూ. ఓకేనా? సో ఇంటర్వ్యూ బేస్డ్ జాబ్స్లో ఇది ఒకటి అనమాట, ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఇంటర్వ్యూ కూడా మనకి 100 మార్క్స్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే Tier 2, Tier 3 దాకా వెళ్ళాలి అంటే Tier 1 చాలా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇందులోనే చాలా స్టూడెంట్స్ ఎలిమినేట్ అవుతారు. కాబట్టి మీరు కరెక్ట్ వేలో ప్రిపేర్ అవ్వాలి. కరెక్ట్ ప్రిపరేషన్ కోసం తెలుసు కదా, కాల్ చేయండి, లేదంటే Focus 40 అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని కోర్సెస్ ఫాలో అవ్వండి. ఆల్ ద బెస్ట్.